ఏదో టీ కప్ లో తుఫాన్ లాగా కొంతమంది ఒక 10 మందో 11 మందో తెలుగుదేశం పార్టీ జెండాలు పట్టుకుని ఏదో నినాదం ఇవ్వడం జరిగింది. వాస్తవం అది. మీరు చూశారు, మేము చూసాం, అందరం చూసాం. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. కానీ ఒక ఒక వ్యక్తి కోసం, ఒక వ్యక్తి రాజకీయ స్వలాభం కోసము ఈ కూటమి ఏర్పడదు. కూటమి అనేది చాలా విస్తృతమైనటువంటి ప్రణాళికతో కూటమి ఏర్పడింది. ఈ రాష్ట్ర భవిష్యత్ అనే ఒక ముఖ్యమైనటువంటి పునాది మీద కూటమి నిర్మించబడింది. 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి, అభివృద్ధి చేయడానికి, ఉన్నతమైన శిఖరాలకు తీసుకెళ్ళడానికి ఒక యువనేత పవన్ కళ్యాణ్ గారు, ఒక సీనియర్ నాయకుడు, కాకలు తీరినటువంటి రాజకీయ యోధుడు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ మీరు చెప్పినవన్నీ కరెక్టే ఆనంద్ సాగర్ గారు. ఒక ప్రశ్న మొదలవుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే పులివెందుల, అదేవిధంగా కుప్పం అంటే చంద్రబాబు నాయుడు గారు, మంగళగిరి ఇప్పుడు నారా లోకేష్ గారు. ఎక్కడా లేని పరిస్థితి పిఠాపురంలోనే ఎందుకు జరుగుతుందంటారు? దీనికి మీ కూటమిలో ఉన్న టీడీపీ జనసేన వాళ్లే ఒక రకమైన కారణం అనుకోవచ్చా? ఎక్కడా లేనిది పిఠాపురంలో ఎందుకు జరుగుతుంది? మీకు చెప్తున్నాను సార్. ఇప్పుడు వర్మ గారికి ఒక్కడికే రాష్ట్రంలో అన్యాయం జరిగిందనో, లేకపోతే వర్మ గారు ఒక్కడే త్యాగం చేశాడనో అనుకోవడానికి లేదు ఇక్కడ. ఇప్పుడు ఇదే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నేను కూడా పీగన్నవరం నియోజకవర్గాన్ని జనసేనకు త్యాగం చేశాను. అలాగే కొత్త రామచంద్రపురం నియోజకవర్గం సీట్ ని మా రెడ్డి సుబ్రహ్మణ్యం గారు త్యాగం చేశాడు. కౌన్సిల్ మాజీ చైర్మన్ ఆయన, ఉపాధ్యక్షుడు ఆయన. ప్రతి చోట ఈ త్యాగాలకు ముందే పిలిపించింది తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ. ఆ విధంగానే త్యాగాలకి మేము పాల్పడ్డాం, కట్టుబడి ఉన్నాం, ఇప్పటికి అదే కట్టుబడి ఉన్నాం. అంతేగాని వర్మ గారు పిఠాపురం ఒక్క నియోజకవర్గంలో ఒక వర్మ గారు ఒక్కడే త్యాగం చేయడం, ఆయనకేదో అన్యాయం జరిగిందని అక్కడ కొంతమంది అనుకోవడం, ఇది కరెక్ట్ కాదండి. తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ, విధేయత, అంకిత భావంతో ఉన్నటువంటి పార్టీ ఇది. రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా దానికి ఆయన ఆలోచన చేయాలి. అసలు అధిష్టాన వర్గం ఏమని ఆలోచిస్తుంది, మనం ఆ వరవడిలోకి వెళ్ళాలి, ఆ బాణీలో మనం ఉండాలి. దీనికి అగ్నికి ఆజ్యం పోసినట్టు ఆనంద్ సాగర్ గారు, అగ్నికి ఆజ్యం పోసినట్టు ఇప్పుడు గతంగా రీసెంట్గా ఒక 4-5 డేస్ బ్యాక్ వర్మ గారు అక్కడ ఏదైతే చెత్తకు సంబంధించిన జగయ్య చెత్త డంప్ యార్డ్ ఏదైతే ఉందో ఆ కాలనీలో ఆయన దగ్గరికి వెళ్ళి ఇక్కడ అధికారులు సరిగ్గా పనిచేయడం లేదు అని చెప్పి వర్మ గారు వెళ్ళి అక్కడ మాట్లాడి సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ ఈ రకంగా రావడం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టింది అనుకోవచ్చా? వర్మ గారు ఒక్కడు విరకాటంలో పెట్టగలుగుతాడండి కూటమిని? వర్మ గారు ఏమి, ఇప్పుడు ఆయనకు బాధ్యత ఉంది అక్కడ. ఆయన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నాడు. ఇంకా అక్కడ తప్పు లేదు. ఆయన పాత్ర కూడా అక్కడ ఆ డెవలప్మెంట్ మీద, లేకపోతే అక్కడ శుభ్రత మీద, ఇంకో దాని మీద మాట్లాడే రైట్ పార్టీ ఇచ్చింది ఆయనకి. ఇంకా ఆయన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా పిఠాపురం నియోజకవర్గానికి వర్మ గారు వ్యవహరిస్తున్నారు. అక్కడ ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఎవరన్నా తీసుకెళ్తే అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి. ఒక కెమెరా ముందుకు డైరెక్ట్ గా వచ్చి ఆయన ఎక్స్పోజ్ అయ్యే ప్రయత్నం చేసినట్టుగా మీకేమనిపించలేదా? లేదండి. ఇప్పుడు చెప్తున్నాను కదా, ప్రతి జనసేన పార్టీ ఎమ్మెల్యే ఉన్న చోట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసేన ఇన్ఛార్జీలు ఉన్నారు, బీజేపీ ఇన్ఛార్జీలు ఉన్నారు. వాళ్ళ పార్టీ కూటమి అంటే ఏంటి సార్? ఎవరి పార్టీని వాళ్ళు బలోపేతం చేసుకోవడమే కూటమి బలిమి. కలిసి ఉంటూ, కలిసి ప్రయాణం చేస్తూ ఎవరి పార్టీని వాళ్ళు బలోపేతం చేసుకోవాలి. రైట్. తెలుగుదేశం పార్టీ డయాస్ మీద తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసుకుంటాం మేము అక్కడ. కాబట్టి వర్మ గారు అక్కడ మాట్లాడింది తప్పు. వర్మ గారిని పిఠాపురాన్ని స్టేట్ కంటగట్టడం, స్టేట్ బయటగా దాన్ని ఊహించుకోవడం, అదేదో పెద్ద విస్ఫోటనం అని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం అండి? తుఫాన్ అంటారు అంతే మీరు. ఒక్క పిఠాపురం వల్ల పొత్తుకు వచ్చిన నష్టం గానీ ఇబ్బంది గానీ ఏమి లేదు. అసలు పొత్తుకు సమస్య కాదు. రైట్. ఒకసారి ఎమ్మెల్యే చేశారు వర్మ గారు, సీనియర్ నాయకుడు తెలుగుదేశం పార్టీకి. ఆయనకి పార్టీ విధి విధానాలు బాగా తెలుసు. చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితుడు. ఇవన్నీ కామన్ గా ఉండే విషయాలు. ఇప్పుడు వర్మ గారు ఏమైంది వ్యతిరేకంగా మాట్లాడలేదు కదా. ఎవరో 10 మంది కార్యకర్తలు జెండాలు పట్టుకెళ్తే అది వర్మ గారు చేయించారనుకోవడం తప్పే. లేకపోతే అక్కడ పవన్ కళ్యాణ్ గారికి, వర్మ గారికి, లేకపోతే తెలుగుదేశానికి, జనసేనకి ఏదో విభేదాలు వచ్చాయి, విస్ఫోటనం వచ్చింది, విడిపోతున్నారు, పొత్తు విచ్చిత్తు అయిపోతుంది, ఇవన్నీ పగటి కలలు. రైట్.
రైట్ సార్, అర్థం మళ్ళీ వస్తాం మీ దగ్గరికి మనతోటి. ఒక ఊహాజనితమైనటువంటి పగటి కళలు అవన్నీ. ఎస్, మళ్ళీ వస్తారు సార్ మీ దగ్గరికి. మనతోటి జనసేన స్టేట్ సెక్రటరీ ఓకే. బాబు పాలూరి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. బాబు